హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి, మన యొక్క వీడియోలో మన దేశం యొక్క యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దీన్ని మనం బడ్జెట్ అని పిలుస్తుంటాం. బడ్జెట్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అన్ని అంశాలని మన యొక్క వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాం. టాక్సేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టాక్సేషన్ పరంగా మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా రిలీఫ్ కలిగించారని మనం అర్థం చేసుకోవచ్చు. నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 12.75 lakhs, అంటే ఒక సంవత్సరానికి 12.75 లక్షల వరకు, అంటే ఒక 13 లక్షలు, ఇంత అమౌంట్ వరకు కూడా వాళ్ళ ఆదాయం ఉంటే సంవత్సరానికి వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక వ్యక్తి తన నెల ఆదాయం 1,00,000 రూపాయలు అయితే, ఈ 1,00,000 రూపాయలుగా ఉన్నప్పుడు తన ఆదాయము సంవత్సరానికి మొత్తం కలిపి ఒక 12 లక్షల ఆదాయం మాత్రమే తను పొందుతున్నట్టు. 12 లక్షల ఆదాయం మాత్రమే తనకు వస్తుంది కాబట్టి తను ఎటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదని గవర్నమెంట్ తన యూనియన్ బడ్జెట్ కేటాయింపుల్లో తెలియజేసింది. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ పరంగా కూడా నియర్లీ 2 నుంచి 4 సంవత్సరాల వ్యవధి కాలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫైలింగ్స్ కనుక లేట్ అయినప్పుడు ఇంతకుముందు ఏం జరిగేదంటే అక్కడ పెనాల్టీ వేయడము, లేదా కొన్నిసార్లు ట్యాక్స్ అనేది డబల్ చేసేయడం జరుగుతూ ఉండేది. అలా జరగకుండా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏదైతే ఫైలింగ్ చేస్తూ ఉంటారో దాన్ని 2 నుంచి 4 సంవత్సరాల వ్యవధిలోకి మార్చడం జరిగింది. అన్ని సంవత్సరాలకు ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ అనేవి కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. టీడీఎస్ ఆన్ రెంట్ అండ్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది. అసలు టీడీఎస్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకోవాలి. టీడీఎస్ వచ్చేసి ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటాం. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ దగ్గర డిడక్ట్ చేసేటువంటి పన్ను, కలెక్ట్ చేసేటువంటి పన్ను. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మనం చెల్లించేటువంటి రెంట్స్ లేదా శాలరీస్, మనకి జీతం వస్తూ ఉంది. జీతం వచ్చేటప్పుడు మనం ఒకటేసారి గవర్నమెంట్ కానీ కంపెనీ కానీ ఇక్కడే ట్యాక్స్ ముందుగానే, నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను కాబట్టి శాలరీ ఇచ్చేటప్పుడే ఒక 10%, అంటే దానిలో ఒక 10,000 రూపాయలు, ఒక 1,00,000 రూపాయలు జీతం వస్తున్నప్పుడు ఆ కంపెనీయే దానిలోంచి ఒక 10% అమౌంట్, అంటే ఒక 10,000 రూపాయలు కట్ చేసుకొని ట్యాక్స్ అమౌంట్ లాగా ఆ వ్యక్తికి 90,000 రూపాయలు మాత్రమే చేతికిస్తుంది అనమాట. అంటే ఇంకా ఆల్రెడీ తను పే చేసేసినట్టే ట్యాక్స్ అనేది. అది సోర్స్ దగ్గరే జరుగుతుంది కాబట్టి ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్గా చెప్తూ ఉంటాం. ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అనేది 2.4 lakhs నుంచి 6 lakhsకి పెంచడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 2.4 lakhs నుంచి 6 lakhsకి పెంచినప్పుడు 2.4 lakhs ఉన్నప్పుడు మనం ట్యాక్స్ కొంచెం పే చేస్తూ ఉంటాం కదా, అది ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు. 6 lakhs మీద వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ టీడీఎస్ ఆన్ రెంట్ థ్రెషోల్డ్ వాల్యూ అనేది 6 lakhs పైన వచ్చినప్పుడు మాత్రమే, ఒక థ్రెషోల్డ్ వాల్యూ 6 lakhs పైన వచ్చినప్పుడు మాత్రమే మన ట్యాక్స్ కట్ చేయడం అనేది జరుగుతుంటుంది. అంటే టీసీఎస్ డిలే అనమాట. ఇది వచ్చేసి టీసీఎస్ డిలే ఏదైతే జరుగుతుందో దాన్ని డీక్రిమినలైజ్ చేశారు ఈజ్ ఆఫ్ కంప్లైన్స్ కోసం. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, టీసీఎస్ వచ్చేసి ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్గా చెప్తూ ఉంటాం. ఇది కలెక్ట్ చేసేటువంటి సోర్స్ అనమాట. కలెక్షన్ ఎక్కడ జరుగుతూ ఉంటుంది? ట్యాక్స్ కలెక్షన్ అంటే, ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 1X కంపెనీ ఉంది. ఈ X కంపెనీలో సోప్స్ తయారవుతున్నాయి. సోప్స్ తయారయ్యేటప్పుడే వాళ్ళు తయారు చేసినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుతో పాటు దానికి ఎంతైతే అమౌంట్ అవుతుందో దాంతోపాటు ట్యాక్స్ కూడా కలిపి ఈ యొక్క సోప్ రేట్ అని డిఫైన్ చేస్తారు. సోప్ తయారు చేయడానికి 8 రూపాయలు అయితే ప్లస్ 2 రూపీస్ ట్యాక్స్ వాల్యూ వేసుకొని ఆ సోప్ అనేది 10 రూపాయలకి అమ్ముతారు అనమాట. కలెక్టర్ ఎక్కడ చేస్తున్నారు? ఈ ట్యాక్స్ అనేది దాన్ని తయారు చేసే దగ్గర చేస్తున్నారు. మనం కొనుగోలు చేసేటప్పుడు 10 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం కాబట్టి అది కంపెనీకే వెళ్ళిపోతుంది. అలా ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకుంటుంది సోర్స్ దగ్గర. ఇది ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. వీటి పరంగా ఏంటంటే, కొంచెం ఏదన్నా లేట్ అయినా సరే, టీసీఎస్ డిలే కనుక జరిగితే సోర్సెస్ దగ్గర, అంటే వాళ్ళు పే చేయాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది కొన్నిసార్లు లేట్ అయినప్పుడు వాటి మీద, కంపెనీస్ మీద కొన్ని క్రిమినల్ చట్టాల ద్వారా పెనాల్టీలు వేయడము, లేదా వాటి మీద
అఫెన్స్ చేయడము లేదా నెగిటివ్ మార్కింగ్ వేయడం అలా జరుగుతుంటుంది అనమాట. బ్యాన్ మార్కింగ్ వేయడం, వీళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు కాబట్టి ఈ కంపెనీని రెడ్ లిస్ట్లో పెట్టేయండి అని చెప్తూ ఉంటుంది గవర్నమెంట్. అలా చేయకుండా వాళ్ళు త్వరగా పే చేసే విధంగా లేదా కొంతవరకు ట్యాక్స్ పేమెంట్స్ పరంగా కొంచెం తగ్గించడం ఇలా చేస్తుంది అనమాట. అంటే ఈ యొక్క మార్చి 31కి ఎక్కువ మంది పన్ను చెల్లిస్తూ ఉంటారు. మార్చి 31కి ఎందుకు చెల్లిస్తారంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 31 లోపల చెల్లిస్తారు. అలా జరిగేటప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఆ 31 గనక చేయలేకపోతే వాళ్ళకి ఎక్కువ పెనాల్టీలు పడుతూ ఉంటాయి. అలా పెనాల్టీలు పడకుండానే వాళ్ళు పన్ను చెల్లించుకునేలాగా ఉంటే వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది అనమాట. అదే టీసీఎస్ డిలేలో డీక్రిమినలైజ్ చేయడం అంటే. ఎంఎస్ఎంఈ సెక్టర్ సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశంలోనికి అగ్రికల్చర్ తర్వాత మార్జినల్ అండ్ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్గా చెప్పుకునేటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏదైతే ఉందో అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి చిన్న తరహా పరిశ్రమలు లాంటివే. వాటి పరంగా ఇండస్ట్రియల్ గ్రోత్ ఏ విధంగా ఉంది అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ అనేది కూడా వాటి యొక్క ఎదుగుదలకు కూడా మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని డిఫైన్ చేస్తుంది, ఏ విధంగా ఉండబోతుందో తెలియజెప్తుంది అనమాట. అందుకోసం వాటికి ఏ విధంగా కేటాయింపులు జరిగాయో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అండ్ టర్న్ ఓవర్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ పరంగా అవి 2.5 నుంచి 2.5 అండ్ 2 దాకా తీసుకొని వచ్చారనమాట. ఇంకా పెంచారు అంటే వాటికి కేటాయించేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని 2 రెట్లుగా 2.5 రెట్లుగా ఇవ్వటం జరిగింది. అంటే ఒక కంపెనీకి అంటే ఒక చిన్న కంపెనీ ఏదైతే ఉందో మైక్రో ఇన్వెస్ట్మెంట్ కంపెనీ దానికి ఇంతకుముందు 1 లక్ష రూపాయలు మాత్రమే దాని కోసం కేటాయిస్తూ ఉంటే నిధులు అనేవి ఇస్తూ ఉంటే దాన్ని 2 లక్షలుగా 2.5 లక్షలుగా దానికోసం ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక మీదట ఇవ్వబోతున్నారు. అంటే ఆ కంపెనీ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి లోన్స్ని కూడా పెంచుతారనమాట. కావాల్సినటువంటి నిధులు ఇన్వెస్ట్మెంట్ అన్నీ కూడా ఈ క్లాసిఫికేషన్ ద్వారా పెంచబోతున్నారు. అండ్ న్యూ క్రోర్ ఇక మీదట 2 కోట్ల వరకు కూడా లోన్ స్కీమ్ అనేది ఇవ్వబోతున్నారు ఉమెన్కి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో చాలా వరకు కూడా 2 కోట్ల కన్నా తక్కువగానే ఉండేది ఇంతకుముందు. బట్ ఇక మీదట ఆడవారికి అండ్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే కంపెనీస్ పెట్టుకోబోతున్నారో ఇటువంటి మీడియం స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టుకోబోతున్నారో వాళ్ళకి 2 కోట్ల వరకు కూడా లోన్స్ అనేవి కేటాయించబోతున్నారు అనమాట. అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా ఆల్ ఇండస్ట్రీ సైజెస్ అనేవి పెంచబోతున్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏంటంటే మన దేశం ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళడం కోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది స్టార్ట్ చేశారు. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ద్వారా ఏంటంటే అన్ని రకాల ఇండస్ట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ టాయ్స్ అనుకుందాం. సో ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసేటువంటి కంపెనీ ఉంది, ఆ ఇండస్ట్రీ ఉంది. సో ప్లాస్టిక్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో టాయ్స్ తయారు చేస్తారు, బాటిల్స్ తయారు చేస్తారు, బిందెలు, బొమ్మలు చాలా రకాలు తయారు చేస్తుంటారు. ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీ పరంగా ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు దానికోసం కొంచెం చేయూత ఇస్తే మన దేశం ముందుకెళ్తుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగానే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అని తీసుకొని వచ్చి అన్ని ఇండస్ట్రీస్ యొక్క సైజుని మార్చబోతున్నారు. అంటే ఇంతకుముందు ఈ కంపెనీ నిధులు కానీ కంపెనీ సైజ్ కానీ ఒక 1 కోటి రూపాయల ఇన్వెస్ట్మెంట్తో మాత్రమే ఉంటే దాన్ని కనుక ఇన్వెస్ట్మెంట్ పెంచితే దాని యొక్క సైజ్ పెరుగుతుంది. అంటే ఇంతకుముందు చిన్న కంపెనీగా ఉన్న కంపెనీకి మీద పెద్ద కంపెనీగా మారబోతుంది అనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ స్టార్ట్ చేయడం ద్వారా. ఇంకా కంపెనీస్ అనేవి చేయూతని అందుకోబోతున్నాయి. అండ్ ఇండియా పరంగా టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గిస్తున్నారు. చైనా నుంచి మనం ఏవైతే బొమ్మల్ని కొనుగోలు చేస్తున్నామో మన దేశానికి వాటిని తగ్గించడం ద్వారా ఏంటంటే దేశీయంగా మన దేశంలో ఉండేటువంటి బొమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించడానికి మన దేశంలో ఉన్నటువంటి బొమ్మలని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్స్ని ఇండస్ట్రీస్ని ఇంకా సహాయం అనేది చేసి ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.